నానాటికి పెరుగుతున్న పట్టణీకరణతో జనావాసాలు పెరిగిపోతున్నాయి. దీంతో వ్యవసాయ భూమి తగ్గిపోయి నిత్యావసరాల సాగు గగనమైపోతోంది. ఉన్న కొద్దిపాటి భూమిలోనే అధిక దిగుబడులు సాధించాలనే ఉద్దేశంతో పలు రకాల రసాయనాలు వాడటం అనివార్యమైంది. తింటున్నది ఆహారమో విషమో తెలియని దుస్థితి. ఇలాంటి తరుణంలో ఆరోగ్యప్రదాయనిగా ఆదరణ పొందుతోంది పెరటి పంటల సాగు. పట్టణాలు, చిన్న పెద్ద నగరాల్లోని అపార్టుమెంట్లు, వ్యక్తిగత గృహాల్లో ఉండే కొద్దిపాటి జాగాలోనే నగరవాసులెందరో తమంతట తాము స్వచ్ఛమైన కూరగాయలు, పండ్లను పండించుకుంటూ ఆ ఉత్సాహాన్ని, ఉల్లాసాన్ని పొందుతున్నారు. అలాంటి వారిలో ఒకరిని ఈరోజు మీకు పరిచయం చేయబోతున్నాం. ఇంటిల్లిపాదికి అవసరమైన తాజా కూరగాయలు, పండ్లు, పూలను ఇంటి డాబాపై పండించుకోవటమే కాదు, ఆరోగ్యాన్ని కూడా పదిలపరుచుకుంటున్న ఆ దంపతుల అనుభవాలను ఇప్పుడు చూద్దాం. శరవేగంగా విస్తరిస్తున్న నగరాల్లో నేడు అంతే వేగంగా కాలుష్యం విస్తరిస్తోంది. కాంక్రీటు భవనాల మధ్య యాంత్రిక జీవనశైలికి అలవాటు పడ్డ జనం పచ్చని ప్రకృతిని విస్మరించి కష్టాలను కొని తెచ్చుకుంటున్నారు. ఉండటానికే అంతంత మాత్రం చోటు, ఇక మొక్కలకు మానులకు స్థానమెక్కడా అనుకుంటున్నారా? అయితే మీరు పొరబడినట్లే. ఉన్న కొద్దిపాటి స్థలంలోనే అపురూపంగా మొక్కలను పెంచి పల్లె వాతావరణాన్ని ఆస్వాదిస్తూ ఏకంగా డాబాలపైన వ్యవసాయమే చేస్తున్నారంటే అతిశయోక్తి కాదు. ఇందుకు ప్రత్యక్ష ఉదాహరణే ఈ భవనం. పందిళ్లకు ప్రాకించిన తీగజాతి మొక్కలు, చుట్టూ పలు రకాల కూరగాయలు, పూలు, పండ్ల మొక్కలతో ఆధునిక సేద్యానికి తీసిపోనట్లుగా ఉన్న ఈ ఇంటి సేద్యం హైదరాబాద్ ఉప్పల్లోని హైకోర్టు కాలనీలో ఉంది. ఇంటి డాబాను ఇంత ఆహ్లాదకరంగా తీర్చిదిద్దిన వీరే ఆండాళ్లు, మోహన్ రెడ్డి దంపతులు. ఆరోగ్యంపై శ్రద్ధ, వ్యవసాయంపై ఉన్న మక్కువతో ఇలా పెరటి సేద్యానికి శ్రీకారం చుట్టానంటారు ఈ ఇంటి ఇల్లాలు. గత 9 సంవత్సరాల నుంచి ఆకుకూరలను సొంతంగా పండించుకుంటున్న వీరు సొంతంగా నిర్మించుకున్న ఈ ఇంటిపై గత సంవత్సరం నుంచి అన్ని రకాల కూరగాయలు, పండ్లు, పూల మొక్కలను పెంచుతున్నారు. అసలు ఈ ఆలోచన ఎలా మొగ్గ తొడిగిందో, మొక్కల పెంపకంలోని తన అనుభవాలేమిటో వారి మాటల్లోనే విందాం. మిద్దె తోట స్టార్ట్ చేయాలని నాకు ఐడియా ఎందుకు వచ్చింది థాట్ అని చెప్తే, ఈ మార్కెట్లో ఫుడ్ బాగాలేదు, మందులు వాటి వేసి చేస్తున్నారు. ఈ సిటీ సలెండర్లో మాత్రం మూసీ వాటర్, ఆకుకూరగాయలు కానీ కూరగాయలు కానీ అది పెంచడం వల్ల ఆరోగ్యపరంగా బాగలేదు. దాని బీమార్లు కూడా ఎక్కువ వస్తున్నాయి. క్యాన్సర్ కానీ, స్ట్రోకులు కానీ, పెరాలసిస్ కానీ, ఈ మందుల వల్లనే మనకు ఆరోగ్యపరంగా బాగుంటలేదు శరీరానికి. కాబట్టి నాకు ఈ థాట్ వచ్చింది. నేను 2009 నుండి పెరట్లో కొంచెం పెంచుకుంటున్నా. మందు లేకుండా మన ఆర్గానిక్, ఆవు పేడ వాటితోటి నేను చేసుకుంటే మన ఆరోగ్యానికి మంచిగా ఉంటుందని చెప్పేసి ఈ ఐడియా నాకు వచ్చిందండి. ఇక్కడ మనం గమనించాల్సిన ముఖ్యమైన అంశం సిమెంటు తొట్టెల్లో మొక్కల పెంపకం. సాధారణంగా కుండీలు, ప్లాస్టిక్ కంటైనర్లు, ఈ మధ్యకాలంలో గ్రో బ్యాగ్లలో మొక్కలను పెంచటం చూస్తున్నాం. కానీ ఆండాళ్లు మాత్రం ఇలా శాశ్వత నిర్మాణాలను చేపట్టారు. దీనివల్ల కలిగే ప్రయోజనాల గురించి ఇలా చెబుతారు. గ్రో బ్యాగులు పెట్టకుండా ఈ పర్మనెంట్గా సిమెంటు పిల్లర్లు పోసి స్ట్రెచర్ చేసుకున్నాను, మళ్ళు కట్టుకున్నాను. ఎందుకు కట్టుకున్నా అంటే ఈ గ్రో బ్యాగులు 3-4 ఇయర్స్ వరకే ఉంటాయి. కాకపోతే మనం ఈ మట్టి తీసినా చేసినా డ్యామేజ్ కావచ్చు. కాబట్టి మనం పర్మనెంట్ ఉంటాయని చెప్పేసి నేను ఇది పర్మనెంట్గా పెట్టేసుకొని చెట్లు పెట్టుకుంటున్నా. చాలామంది డౌట్ ఏంటంటే ఇది కట్టుకున్నప్పుడు లీకేజ్ అవుతుంది, ఈ వాటరు అది స్లాబ్ దెబ్బతింటుంది, వెయిట్ పెడితే కూడా స్లాబ్ ఇదైపోతుంది అని అనుకుంటే చాలామందికి డౌట్లు వస్తున్నాయి. కానీ నేను కట్టుకున్నప్పుడే, నేను ఇది బిల్డర్కి ఇచ్చింది కాదు, నేను ఓన్ కట్టుకున్నది కాబట్టి నాకు స్ట్రెచర్ బాగానే ఉంది.
ఫీటు గోడ పెట్టుకొని మళ్ళీ స్లాబ్ పోసేసుకొని చుట్టూ మళ్ళులాగా ఫీటు గోడలు పెట్టేసుకొని లోపల ప్లాస్టింగ్ చేసి కళాయి పెట్టింది. ఈ కళాయి ఉండటంలో మీకు ఏర్లు అనేది దీన్ని స్లాబ్ను కానీ ఈ గోడలను దెబ్బతీయదు. నాకైతే ఇప్పుడు ఏం ప్రాబ్లం లేదు. స్లాబ్ కూడా వాటర్ ప్రూఫ్ చేసుకున్నా కాబట్టి వాటర్ కూడా కింద పోయినా కూడా నాకు స్లాబ్ దెబ్బతినట్లేదు. దీంట్లో మట్టి 30% మట్టి పోసిన, కోకాపీటు, ఆవు పేడ 3 కలిపి పోసిందండి. దీంట్లో స్టార్ట్ చేసినప్పుడు కొంచెం కూరగాయలు, కొద్దిగా పూల మొక్కలు కొద్దిగా పెంచుకుంటూ వచ్చి ఇప్పుడు పళ్ళు, కూరగాయలు, పువ్వులు అన్నీ పెంచుతున్నానండి. నేను పెట్టింది ఏంటంటే కొన్ని బకెట్లు, కొన్ని డ్రమ్ములు, పోతే చిన్న చిన్న కంటైనర్లు పెట్టేసుకున్నాను. దానికి కూడా కింద స్టాండ్లు పెట్టి మీద కంటైనర్లు పెట్టుకున్నా. దాంట్లో అన్ని మొక్కలు పెడుతున్నా. పోతే ఈ మళ్ళల్లో మాత్రం ఒక్కొక్క మడి ఒకటి 4x4, ఒకటి 4x2, 4x6 అట్లా పెట్టుకున్నా. ఎందుకు పెట్టుకున్నా అంటే 4x2లో నేను ఆకుకూరలు వేసుకోవచ్చు. 4x4లో ఇట్లా బొప్పాయి కానీ మామిడి కానీ చెట్లు పెట్టుకోవడానికి అది పెట్టుకున్నా. 4x6లో నేను పెట్టుకునేది ఏంటంటే ఒక కుటుంబం 4 ఉన్నోళ్ళకు ఆ కుటుంబంలో కూరగాయలు వెళ్తాయి. దానివల్ల అది ఎంచుకొని నేను పెద్ద మళ్ళు ఒక 6 పెట్టుకున్నానండి. ఆల్టర్నేట్ అన్నట్టు ఒక మళ్ళో రెడీ అయిపోయి మొక్కలు వచ్చేసరికి ఇంకో మళ్ళో రెడీ చేస్తుంటాను. ఎందుకంటే ఇది అయిపోయేసరికి అది మనకు రావాలి. తీగజాతికి వచ్చేసి బీర, నేతి బీర, బీర్నీసు, సోర, కాకెర ప్రస్తుతానికి ఇప్పుడు ఉన్నాయి, సమ్మర్ కాబట్టి కొద్దిగా పెట్టుకున్నాను. కూరగాయలు వచ్చేసి వంకాయ ఉంది, టమాటా ఉంది, క్యాప్సికమ్ ఉంది, క్యాబేజ్ ఉంది, ఆకుకూరలు పుదీనా, మెంతికూర, కరివేపాకు, చెన్నంగి, కొన్ని మామూలుగా క్రౌటన్స్ అవి పెట్టుకున్నాను పచ్చదనానికి. పండ్ల మొక్కలు వచ్చేసి పప్పాయ వచ్చింది, మామిడి, అరటి, అంజూరు, డ్రాగన్ ఫ్రూట్, యాపిల్ బేరు, దానిమ్మ, నిమ్మ, నారింజ ఇవి మొక్కలు పెట్టుకున్నానంటే. బెండ కానీ గోకెర కానీ డైరెక్ట్ నాటుకోవచ్చు, ఫీటుకొకటి పెట్టుకోవాలి. క్యాబేజీ కానీ వంకాయ కానీ టమాటా కానీ నారు వేయవలసి వస్తుంది. నారు మోసినాక ఒక 3 వారాలకు నాటు వేయవలసి వస్తుంది. పంట వండినాక నేనే విత్తనాలు సీడ్స్ కూడా నేనే తయారు చేసుకుంటున్నా ఇంట్లో. ఎందుకంటే బయట మార్కెట్లో అంత హైబ్రిడ్ దొరుకుతున్నది, దేశవాళీ అనేది మనకు దొరకట్లేదు. నేను ఫస్ట్ స్టార్టింగ్లోనే దేశవాళీ నారు తెచ్చుకున్నా, దాంతో మళ్ళీ తయారు చేసుకుంటున్నాను నేనే. నేను తీగజాతి కొరకు స్పెషల్గా పర్మనెంట్ పందిర్లు వేయించుకున్నానండి. దానికి తీగజాతి ఎక్కిస్తా, దాని కింద క్రౌటన్స్ పెట్టుకుంటా. ఎందుకంటే షేడ్కు ఇండోర్ ప్లాంట్స్ సరిగా రావు, దాని గురించి నేను పర్మనెంట్గా పందిర్లు వేసుకున్నాను. తీగజాతి మొక్కల పెంపకానికి కూడా శాశ్వత పందిర్లను ఏర్పాటు చేసుకున్నారు. ఇలా శాశ్వత నిర్మాణాల కోసం దాదాపుగా ₹1,00,000 వరకు వెచ్చించారు. ఆరోగ్యంతో పోలిస్తే ఈ ఖర్చు లెక్కకు రాదంటారు ఈ దంపతులు. మొక్కలకు అందించే నీటి తడుల విషయంలోనూ ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటున్నారు. నీరండి నేను పైన ఒకటి సింటెక్ ట్యాంక్ పెట్టుకున్నా. ఎందుకంటే మంజీరా వాటరు ఈ కృష్ణా వాటర్ అంత ఫిల్టర్ అయ్యి వచ్చి చెట్లకు అంత ఉండదని చెప్పేసి బోర్ వాటర్ పెట్టుకున్నా. దానికి పైప్ లైన్ వేసుకొని షవర్ పెట్టుకున్నా అండి. ఇంట్లో హౌజులలో పడ్డ వాటర్ కూడా వేస్ట్ కాకుండా పక్కకు పైపులు పెట్టుకున్నా అండి. నేను ఈ హౌజులు కట్టేటప్పుడు ఏం చేశా అంటే చిన్నగా పైప్ లైన్ ఇచ్చిన, వాటర్ ఎక్సెస్ అయింది, పక్కన బకెట్ పెట్టుకొని బకెట్లో పడుతుంది. ఎందుకంటే ఎరువేసిన వాటరు వెళ్ళిపోతుంది కదా, ఎక్సెస్ అయితే కిందికి వెళ్ళిపోతుంది. మంచిగా ఒక 10 లీటర్ల బకెట్లు పెట్టుకున్నా, ఎక్సెస్ అయినవి బకెట్లో పడతాయి. మళ్ళీ మార్నింగ్ వచ్చి ఎందులో అయితే తడి లేదో ఆ బకెట్ల నీళ్ళు అందులో పోసేసుకుంటా అండి. నాకు వేస్ట్ వాటర్ కూడా రీసైక్లింగ్ లాగా నేను వాటర్ కూడా పైప్ లైన్లు వేసుకున్నాను. చీడపురుగులు కూడా ఎక్కువనేనండి. ఆకుకూరలకు పుదీనకు వీటికి మాత్రం చీడపురుగులు వస్తాయి. దానికి మాత్రం వారానికి ఒక రోజు వేప నూనె కొడతా, 15 డేస్కి ఒకసారి ఎల్లిపాయ, పచ్చిమిర్చి కొడతా. కొన్నిసార్లు ఆకులు కానుగాకు కానీ వేపాకు కానీ పొగాకు అటువంటి ఇంట్లోనే తయారు చేసుకొని కొడుతున్నాండి. దీనికి ఎరువులు కూడా నేను ఆవు పేడనే వేస్తా, వేరే ఏది వేయను మందులు గిట్లా. ఇది మొత్తం ఆర్గానికే పెడుతున్నా. వేప నూనె కొడితే కొన్ని పోతాయి, కొన్ని పోవండి. దానికి మనం ఈవినింగు నైటు వచ్చి మనం టార్చ్ పెట్టి చూస్తే మనకు అవి దొరుకుతాయి. అవి తీసి చంపాలండి. ఈ చెట్టుకు మాత్రం సోర కానీ బీర కానీ చిక్కుడు కానీ పేను వస్తుంది నల్లది. ఈ ఆకు కింద ఉంటుంది పేను. దానికి స్టార్టింగ్ 1-2 ఆకులకు వచ్చినప్పుడు ఆ ఆకు తెంపేస్తే పోతుంది. ఎక్కువ ఉన్నప్పుడు మాత్రం వేప నూనె 15 డేస్కి ఒకసారి కంపల్సరీ రెగ్యులర్గా వేప నూనె కొట్టాలండి. కొడితే మాత్రం అవి చచ్చిపోతుంది.
నేను ఎరువు కూడా ఈ ఒక్కటే ఆవు పేడ కాకుండా ఇంట్లో వేస్ట్ ఎందుకంటే కూరగాయలు కోసింది ఉల్లిగడ్డ ఎల్లిగడ్డ కూరగాయ ముక్కలు అది పడేయకుండా నేను ఒక 2 బకెట్లు పెట్టుకున్నాను పైన. ఫస్ట్ లేయర్లో ఎండినాకులు, ఏది మన చెట్లకే ఇక్కడనే కింద ఆకులు రాలిపోతాయి కదా, ఎండినాకులు కానీ పండాకులు కానీ తెంపేసి ఒక లేయర్ వేసి ఆ ఇంట్లో వేస్ట్ తీసుకొచ్చి మళ్ళీ అదొకొచ్చి ఒక లేయర్ వేసేసి 15 డేస్కి ఒకసారి నాకు బాక్స్ నిండుతుంది. ఆ బాక్స్ దీంట్లో మళ్ళీ నేను మట్టిలో వేసేస్తాండి ఈ సంపులలో. దానివల్ల ఈ ఆవు పేడ కన్నా ఈ మన ఇంట్లో కంపోస్ట్కు చెట్లు హెల్తీగా వస్తున్నాయి. నేను ఇంటి ముందు కూడా కింద నాకు పెట్టింది వేప చెట్టు కానుగ చెట్లు పెట్టుకున్న, దాని ఆకు కూడా కంపోస్ట్ తయారు చేస్తా. ఇంటి డాబాపైనే కాదు, ప్రక్కనే ఖాళీగా ఉన్న దాదాపు 400 గజాల విస్తీర్ణంలో మామిడి, సపోటా, నిమ్మ, అరటి మొక్కలను పెంచుతున్నారు. ఇందుకోసం ఒక బోరును కూడా వేయించారు. ఇంటి అవసరాలకు పోను మిగిలిన కూరగాయలు, పండ్లను స్నేహితులు, చుట్టుప్రక్కల వారికి ఇస్తున్నారు. ఇలా సొంతంగా నిత్యావసరాలను పండించుకోవటం వల్ల ఆరోగ్యంతో పాటు మానసిక ఉల్లాసాన్ని పొందుతున్నామంటారు ఈ దంపతులు. సాయంత్రం ఉదయం వేళ ఒక 1 అవర్ కూర్చుంటాము. మా పని చెట్లు దుందో కంపోస్ట్ కానీ చూసుకోవడం కానీ అని మేము చేస్తే మాకు సంతోషంగా ఉంటుంది. మా ఆరోగ్యం చాలా బాగుంటుంది. ఆహ్లాద వాతావరణం కానీ ఆరోగ్యరీత్యా కానీ చాలా బాగుంటుంది. ఎవరైనా ఫ్రెండ్స్ కానీ వాళ్ళు కానీ వచ్చి చూడడానికి వచ్చిన వాళ్ళకి మాత్రం కంపల్సరీ కొన్ని మాకు ఎక్కువ ఎక్సెస్ అయినాయి వాళ్ళకి ఇస్తాము. వాళ్ళు అదే అంటారు, చాలా టేస్ట్ ఉన్నాయి మీ కూరగాయలు, ఎందుకంటే ఆర్గానిక్ కాబట్టి మేము మార్కెట్లో తెచ్చినాయి అంత బాగాలేవు అని చెప్పేసి అప్పటికప్పుడు కోసి ఇస్తున్నాం కాబట్టి వాళ్ళు వండుకొని చాలా ఆనందపడతారు వాళ్ళు కూడా. ఈ రూప్ గార్డెన్ పెట్టుకున్న కాడ నుండి చాలా ఆరోగ్యంగా ఉంది. ఒక 1-2 అవర్స్ ఎక్సర్సైజ్ అవుతుంది. ఎర్లీ మార్నింగ్ టీ తాగినామంటే పైకి వచ్చేసి కొద్దిగా పురుగులు ఉన్నాయా లేదా, చెట్లు ఎట్లా ఉన్నాయి, దాన్ని అబ్జర్వేషన్ చేసుకొని ఒక 1-1.5 అవర్ మేము ఇక్కడ స్పెండ్ చేస్తాము ఇద్దరము. మళ్ళీ ఈవినింగ్ 5 నుండి 7 వరకు కంపల్సరీ స్పెండ్ చేస్తామండి ఇందులో. ఇక్కడ కూర్చున్నా కూడా చాలా చల్లగా ఆనందంగా ఉంటుంది. మార్నింగ్ వచ్చేసి గాలి ఆక్సిజన్ కూడా చాలా బాగుంటుంది. డి విటమిన్ కూడా వస్తుందండి. రూప్ గార్డెన్ వల్ల ఎన్ని విధాలను మనకు ఉపయోగము.